అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ప్యూర్ వెజిటేరియన్స్ కోసం ఒక మంచి గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. ఇంటికి నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు, అలాగే గుడ్లు తినడం ఇష్టం లేని వాళ్ళకి ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడడానికి అచ్చం ఎగ్ కర్రీలా కనిపించే ఈ కూర పన్నీర్తో చేస్తాము. ఈసారి మీ ఇంట్లో ఈ కర్రీ చేసి పెట్టండి, అందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా పన్నీర్ని గ్రేటర్ సహాయంతో చిన్నగా తురుముకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. దీనితో పాటు 2 మీడియం సైజు ఉడికించిన బంగాళాదుంపలను కూడా చిన్నగా తురుముకోవాలి. ఇలా తురిమిన ఈ రెండింటిని చేతితో ఒత్తుతూ ఒక మెత్తని ముద్దగా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని బాగా కలిపి చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమంలోంచి ఒక పావు వంతు భాగాన్ని పక్కకు పెట్టి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు వేసిన మిశ్రమాన్ని మెత్తగా కలుపుకుని పగుళ్ళు లేకుండా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన మిశ్రమంలో కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. వెజ్ ఎగ్స్ను డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఈ కార్న్ఫ్లోర్ ఉపయోగపడుతుంది. పన్నీర్ మరియు పొటాటోలోని తేమను బట్టి ఈ కార్న్ఫ్లోర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా చూపిస్తున్నట్లుగా చేతిలో ఒత్తుకుని దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పసుపు ఉండలను కూడా పెట్టి ఎగ్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. వీటిని చేసేటప్పుడు చేతితో గట్టిగా నొక్కుతూ చేయడం వల్ల డీప్ ఫ్రై చేసినప్పుడు నూనెలో విడిపోకుండా ఉంటాయి. చూపిస్తున్నట్లుగా ఉన్న మిశ్రమాన్నంతా ఇలా ఎగ్స్ షేప్లో రోల్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ వెజ్ ఎగ్స్ను కార్న్ఫ్లోర్లో దొర్లించి ఎక్స్ట్రా ఉన్న పిండిని దులిపేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. వీటిని వేగించేటప్పుడు అన్నిటినీ ఒక్కసారి వేసేస్తే ఒకదానికొకటి తగిలి విడిపోతాయి. కాబట్టి నిదానంగా ఒక్కోసారి 1 లేదా 2 గుడ్లను మాత్రమే వేసి వేయించుకోవాలి. ఇలా రెడీ అయిన ఫ్రైడ్ ఎగ్స్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం కడాయిలో ఆయిల్ వేసి 5 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 మిరియాలు, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగేలా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోలను ప్యూరీ చేసి వేసుకోవాలి. టొమాటో ప్యూరీ బాగా వేగి ఆయిల్ పైకి తేరిన తర్వాత 1.5 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి బాగా వేయించుకోవాలి.
ఇవి బాగా వేగిన తర్వాత ఒక 2 పెద్ద స్పూన్ల పెరుగు తీసుకుని బాగా చిలికి ఈ కూరలో వేసుకోవాలి. పెరుగు అంతా కలిసిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకుని గ్రేవీని బాగా చిక్కపడేలాగా వేయించుకోవాలి. గ్రేవీ చిక్కపడి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఎగ్స్ను దీంట్లో వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఉడికించినట్లయితే గ్రేవీలోనే విడిపోతాయి, కాబట్టి 1 నిమిషం మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ కసూరి మేతిని చేతులతో నలుపుకొని కూరలో వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు రెడీ అయిన ప్యూర్ వెజ్ ఎగ్ కర్రీని బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ప్యూర్ వెజ్ ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.